వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇక్కడ మనం చూస్తున్నాం మహేష్ వర్సెస్ గాడ్జిల్లా అని. ఇదేంటి మహేష్కి అలాగే ఈ గాడ్జిల్లా దీనికి ఏం సంబంధం అంటే సంబంధం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. మహేష్ కథానాయకుడిగా రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నటువంటి వారణాసి సినిమా ఏప్రిల్ 7, 2027 విడుదలవుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి మనందరికీ తెలుసు. సో ఆ టైంలో మరే సినిమా కూడా పోటీకి రాకుండా ఆయన చాలా ముందుగానే ఆల్మోస్ట్ సంవత్సరం ముందే ఆ డేట్ ని ఆయన అనౌన్స్ చేయించాడు మేకర్స్ చేత. అయితే ఇప్పుడు అనుకోని విధంగా ఒక ప్రధానమైనటువంటి అడ్డంకి ఈ సినిమాకి తగులుతూ ఉంది. సో అదేమిటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. అది అంటే గ్లోబల్ లెవెల్లో ఈ సినిమా ఆ రోజు రిలీజ్ అవుతుంది. అంటే గ్లోబల్ లెవెల్లోనే రాజమౌళి తన సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేశాడు అని చెప్పేసి మనం అందరం కూడా అప్పుడు అనుకున్నాం. అయితే ఇప్పుడు అదే గ్లోబల్ లెవెల్లో వారణాసికి సంబంధించి టెక్నికల్ గా ఒక పెద్ద సవాలు ఎదురవబోతోంది. ఈ సినిమా వారణాసి సినిమా ఐమాక్స్ అనేటువంటి ఫార్మాట్ లో, అలాగే ప్రీమియం లార్జ్ ఫార్మాట్ PLF, సో ఈ 2 ఫార్మాట్ లో కూడా విడుదలవుతా ఉంది. సో అదే ఇప్పుడు సాంకేతికంగా ఈ సినిమాకి సవాలు విసురుతోంది అని చెప్పి మనకి తెలుస్తూ ఉంది. అది 2 హాలీవుడ్ సినిమాల నుంచి ప్రధానంగా ఆ సవాలు వారణాసికి ఎదురవుతుంది. సో రాజమౌళి సినిమాలంటే కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెస్ట్రన్ ఆడియన్స్ ని కూడా ఇవాళ ఆకట్టుకుంటున్నాయి, వాళ్ళని టార్గెట్ చేస్తున్నాయి. RRR సినిమా, అలాగే బాహుబలి ఆ ఫ్రాంచైజీ కాకుండా దాని తర్వాత వాళ్ళు చేసినటువంటి యానిమేషన్ మూవీ కానీ, దానితో వచ్చినటువంటి ఆ 2 భాగాలు కలిపి ఒక సినిమాగా వచ్చినటువంటి సినిమాను కానీ వెస్టర్న్ ఆడియన్స్ కూడా ఆదరించారు. అలాగే ఓటీటీలో కూడా ఈ సినిమాలకి వాళ్ళ నుంచి అంటే పాశ్చాత్య ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉంది. సో అందువల్ల విదేశాల్లో ఈ సినిమాని ఐమాక్స్ స్క్రీన్లో ప్రదర్శించడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే వారణాసి అనేది ఒక అత్యంత ఇప్పటి వరకు కూడా భారతీయ సినీ చరిత్రలోనే లేనంత భారీ బడ్జెట్ తోటి ఈ సినిమాని తీస్తున్న విషయం. దాదాపు 1400 కోట్ల రూపాయలతోటి ఈ సినిమా తీస్తున్న విషయం మన అందరికీ తెలుసు. మరి అదే టైంలో కాస్త ముందు తర్వాత 2 హాలీవుడ్ సినిమాలు, చాలా భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అది కూడా ఐమాక్స్ స్క్రీన్ల మీద. అవి కూడా టార్గెట్ చేస్తుంది ఐమాక్స్ స్క్రీన్లే. అందులో అత్యంత ప్రధానమైంది గాడ్జిల్లా కాంగ్ సూపర్నోవా అనేది. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సూపర్నోవా. సో ఇక్కడ గాడ్జిల్లా కనిపిస్తుంది, అలాగే కింగ్ కాంగ్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఇది మార్చి 26, 2027 మార్చి 26న ఈ సినిమా అంతర్జాతీయంగా విడుదల కాబోతోంది. దీనికి మామూలు క్రేజ్ ఉండదు ఈ సినిమాలకి. ఎందుకంటే మాన్స్టర్ వర్స్, ఇవన్నీ కూడా మాన్స్టర్స్ కాబట్టి భారీ ఆకారాలు, సో అంటే విశ్వరూపం అన్నట్టు ఉంటాయి కదా, ఆ రేంజ్ రూపాలతోటి మాన్స్టర్స్ గా మన ముందుకు వస్తాయి. కాబట్టి ఆ ఫ్రాంచైజీలో రాబోతున్నటువంటి 6వ సినిమాగా ఈ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సూపర్నోవా అనేది రాబోతూ ఉంది. దీనికి ముందు పార్ట్ అయినటువంటి ది న్యూ ఎంపైర్, అది 2024లో వచ్చి ఏకంగా 570 మిలియన్లకు పైగా వసూళ్లను రాబట్టింది అంతర్జాతీయంగా. సో అట్లా అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. గ్రాంట్ స్పుటోర్ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ సరికొత్త సీక్వెల్లో కైట్లిన్ డెవర్, డాన్ స్టీవెన్స్, అలాగే సీనియర్ యాక్టర్ అయినటువంటి శామ్ నీల్, వీళ్ళు ప్రధాన పాత్రలో నటిస్తూ ఉన్నారు. సో ఐమాక్స్ సంబంధించి ఈ చిత్రంలో టోహో ఫ్రాంచైజీకి చెందిన మోస్ట్ పవర్ఫుల్ విలన్ స్పేస్ గాడ్జిల్లా. ఇది మామూలు గాడ్జిల్లా కాదు. చాలా వరకు గాడ్జిల్లాలు మనకి నీటిలో, సముద్రంలోనూ ఎక్కడో ఉన్నట్టుగా కనిపిస్తూ వచ్చాయి ఎక్కువగా గాడ్జిల్లాలు. కానీ ఇది స్పేస్ గాడ్జిల్లా, పైనుంచి వచ్చేటువంటి గాడ్జిల్లా ఇది. అలాగే ఈ గాడ్జిల్లా ఇంటర్స్టెల్లార్ కాస్మిక్ రేంజ్ శత్రువుగా పరిచయం కాబోతున్నట్లు ఈ సినిమా ద్వారా
మనకి లీకులు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి భారీ విజువల్ స్పెక్టకల్ కైజు యాక్షన్ సినిమా కావటంతో విదేశాల్లోని ప్రతి ప్రముఖ ఐమాక్స్ అలాగే 3D లార్జ్ స్క్రీన్లు కనీసం 3 నుండి 4 వారాల పాటు ఈ సినిమా అధీనంలోనే ఉండబోతున్నాయి అని మనకి సమాచారం అందుతుంది. సో మరి ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి లార్జ్ స్క్రీన్ అని ఐమాక్స్ స్క్రీన్ కానీ 3D లార్జ్ స్క్రీన్లు కానీ ఈ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమా గనక మొత్తం అది గనక తీసేసుకుంటే మరి ఏప్రిల్ 7న వచ్చేటువంటి వారణాసి పరిస్థితి ఎలా ఉంటుంది? సో ఆ టైం కూడా అంటే అది మార్చి 26 వచ్చిన ఆ గ్యాప్ దాదాపు ఇది 7 కాబట్టి అవి ఒక 5 రోజులు 12-13 రోజులు ఉన్నప్పటికీ కూడా ఆ స్క్రీన్లో ఐమాక్స్ స్క్రీన్లో లార్జ్ స్క్రీన్లో ఖచ్చితంగా గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అనేది ఆడుతూ ఉంటుంది. ఇంకొకటి ఈ సినిమా కాకుండా పానిక్ కేర్ఫుల్లీ అనేటువంటి సినిమా కూడా రాబోతుంది. అది ఎప్పుడు వస్తుంది? ఏప్రిల్ 9. అంటే వారణాసి సినిమా ఏదైతే రిలీజ్ డేట్ ఉందో ఏప్రిల్ 7, దాని తర్వాత 2 రోజులకి ఈ సినిమా రాబోతుంది. యాక్చువల్గా దీన్ని మొదట ఫిబ్రవరి రిలీజ్ అని చెప్పేసి ప్రకటించారు, కానీ దాన్ని మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ 9కి మార్చారు. దీనికి కూడా ఇంటర్నేషనల్గా క్రేజ్ ఉండటం అనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. కల్ట్ క్లాసిక్ సిరీస్ అయినటువంటి మిస్టర్ రోబోట్ అలాగే లీవ్ ద వరల్డ్ బిహైండ్ ఫేమ్ శామ్ ఇస్మాయిల్ ఈ సినిమాకి రైటర్ అలాగే డైరెక్టర్. ఇది ఒక మైండ్ బెండింగ్ పారనాయిడ్ సైబర్ టెర్రరిస్ట్ కాన్స్పరసీ థ్రిల్లర్. మైండ్ బెండింగ్ పారనాయిడ్ సైబర్ టెర్రరిస్ట్ కాన్స్పరసీ థ్రిల్లర్. ఈ చిత్రంలో హాలీవుడ్కి చెందినటువంటి టాప్ ఆర్టిస్టులు జూలియా రాబర్ట్స్ ప్రెట్టి ఉమెన్ గా కొన్ని దశాబ్దాలుగా మనందరి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల అభిమాన నటిగా మారినటువంటి జూలియా రాబర్ట్స్, ఎలిజబెత్ ఓల్సెన్, ఎడ్డీ రెడ్మైన్ అలాగే బ్రియాన్ టైరీ హెన్రీ వీళ్ళందరూ కూడా ఈ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ది సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్ స్టైల్లో ఈ సినిమా ఒక ఇంటెన్స్ సస్పెన్స్ డ్రామాగా ఉంటుందని చెప్పి తెలుస్తూ ఉంది. సో వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ వాళ్ళు ఈ సినిమాని చాలా భారీ స్థాయిలో ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల చేయబడినట్లు వాళ్ళు అధికారికంగానే ధృవీకరించారు. సో వారణాసి విడుదలైన సరిగ్గా 2 రోజుల తర్వాత మరి ఈ సినిమా అనేది వస్తుంది కాబట్టి ఈ పానిక్ కేర్ఫుల్లీ అనేది సో ఆ రకంగా కూడా అంటే ముందు ఒక సినిమా తర్వాత ఒక సినిమా ఐమాక్స్ స్క్రీన్లని అవి లాక్కోబోతూ ఉన్నాయి. మరి అలాంటప్పుడు రాజమౌళి ఏం చేస్తాడు? మరి ఆయన గ్లోబల్ రిలీజ్ని స్ట్రాటజీగా పెట్టుకొని ఈ సినిమాని వారణాసిని ప్లాన్ చేసుకున్నాడు కదా. రాజమౌళి సినిమాకు అంతర్జాతీయంగా మార్కెట్ పెరిగిన నేపథ్యంలో కేవలం విండో ఓపెనింగ్స్ మాత్రమే కాకుండా లాంగ్ రన్ వసూళ్లు కూడా చాలా ముఖ్యమని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే అంత బడ్జెట్ అలాగే దానికి అయ్యేటువంటి బిజినెస్ ప్రీ బిజినెస్ అదంతా కూడా రావాలంటే ఖచ్చితంగా లాంగ్ రన్ అనేది చాలా ముఖ్యమైన విషయం. మరి ఏప్రిల్ 7న వారణాసి థియేటర్లకు వస్తే వెనక నుండి గాడ్జిల్లా స్క్రీన్ హోల్డ్ చేస్తుంది, ముందు నుంచి పానిక్ కేర్ఫుల్లీ థియేటర్ను లాగేసుకుంటుంది. దీనివల్ల రాజమౌళి ఆశించేటువంటి పూర్తి స్థాయి లార్జ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అనేది ఓవర్సీస్ ఆడియన్స్కి కేవలం 2 రోజులు మాత్రమే దొరుకుతుంది అని చెప్పేసి ఇప్పుడు విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి అయితే రిలీజ్ డేట్ ఏమైనా మారే అవకాశం ఉందంటే ప్రస్తుతానికి చిత్ర బృందం అయితే ఏప్రిల్ 7 విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదు అని చెప్పేసి అక్కడి నుంచి మనకు సమాచారం అందుతుంది. మరి ఐమాక్స్ స్క్రీన్ల కొరత అనేది అంతర్జాతీయ వసూళ్ల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి రాజమౌళి తన రిలీజ్ ప్లాన్ని రివైజ్ చేసుకునేటువంటి అవకాశం లేకపోలేదు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడనటువంటి వ్యక్తిగా పేరున్న రాజమౌళి మరి గ్లోబల్ వైడ్ లార్జ్ స్క్రీన్లు దొరికేలా చూసుకోవడానికి అవసరమైతే కొద్ది రోజులు వెనక్కి లేదా ముందుకు జరిగేటువంటి వ్యూహాన్ని కూడా పరిశీలించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే మహేష్ బాబు వారణాసి సినిమాకి కంటెంట్ పరంగా ఎలాంటి అడ్డంకులు లేకపోయినా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ స్క్రీన్ల కేటాయింపు అనేది మొట్టమొదటి మేజర్ హర్డిల్గా నిలుస్తోందని చెప్పాలి. మరి హాలీవుడ్ దిగ్గజ సినిమాల మధ్య మరి తన మార్కెట్ వసూళ్ళని అలాగే ఐమాక్స్ స్క్రీన్లని రాజమౌళి ఎలా మేనేజ్ చేయబోతున్నారు? లెట్ us wait and see.